తల్లిదండ్రుల కాడికి పోతే తల్లిదండ్రులు అంటున్నారు, మా ఈ గుడ్డోడు మీ కొడుకేనా అంటే మా కొడుకే. ఎట్టొచ్చినాయి కళ్ళు అంటే ఆయనకు వయసు ఉంది, పిల్లోడు ఏమి కాదు. మేము చెప్పికే దగ్గర దగ్గర 50 సంవత్సరాల పైనే ఉన్నాయి. తనకి ఏమి జరిగిందో ఆయన చెప్పగలడు, ఆయన అడగండి. ఎందుకంటే యేసు ప్రభు బాగు చేసినాడంటే అప్పుడు వెళ్ళేస్తారు. ఇది విందాడ, ఇది గుర్తుపెట్టు. యేసు ప్రభు మాట చెప్తే సాలంగా వాళ్ళ సమాజ మందిరానికి, మా మందిరానికి రావక్కడ మీరు అంటారు. ఇంకా సమాజ మందిరం అని ఒకటి ఉంది, దేవుని గొప్ప చేసి మాట్లాడకూడదు. ఇంకా లెటర్లు ఉన్నారు అక్కడ. విన్నారా, వింటున్నారు కదా దేవుని వాక్యం. యేసు ప్రభు ఏమాత్రం కూడా హైలైట్ చెప్పకూడదు. ఇంకా అయితే మళ్ళీ గుడ్డోడి కాడికి వచ్చి నిజంగా చెప్పాను, ఏంది ఏందాక చెప్పినా కదా నేను, మళ్ళా వచ్చి నీ కళ్ళెట్ట ఎవరు బాగు చేసినా యేసు ప్రభు శిష్యులు కావాలనుకుంటున్నా మీరు అని. నేను యేసు ప్రభు శిష్యులం కాదు, మేము మోషే శిష్యులం. మోషేతో దేవుడు మాట్లాడినాడని, మోషే యొక్క 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడని మాకు తెలుసు. ఆయన శిష్యులమే కానీ యేసు ప్రభు శిష్యులం మేము కాదు, నువ్వే యేసు ప్రభు శిష్యులు అని అంటున్నారు. పిల్లారా, వాళ్ళు ఎవరండి? భక్తి చేసేవాళ్ళే, కానీ ఎవరిని అంగీకరించట్లేదు? యేసు ప్రభుని అంగీకరించట్లేదు. భక్తి చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళే, కానీ పరిశుద్ధుడైన ప్రభుని అంగీకరించట్లేదు. ఎన్నెన్నో ఆచారాలు చేస్తున్నారు, ఎన్నెన్నో భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నెన్నో, కానీ క్రీస్తును అంగీకరించట్లేదు. ఈయన దైవ కుమారుడు, అంగీకరించట్లేదు దైవ కుమారునిగా. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు, మంచిదే. క్రీస్తు నీలో ఉండే భక్తి చేస్తే మంచిది అంటాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు శక్తితో నువ్వు నింపబడి, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడి, నువ్వు ఆ బలము చేత నింపబడి, ఆ కార్యమును నువ్వు కనులారా చూసి అంగీకరించి ఆయన కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు గుడ్డోడు నమ్ముతున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని మాటలు వింటున్నాం. గుడివాడు ప్రభు వెలివేసినారని, గుడ్డివాడిని అందరూ వెలివేసినారని ప్రభు విన్నాడు. విని గుడ్డివాని దగ్గరికి వచ్చి, ఎందుకు గుడ్డివాని దగ్గరికి యేసు ప్రభు వచ్చాడంటే, నేను బాగు చేశాను, అయితే సమాజ మందిరం వారు ఏం చేశారు? వెలివేశారు. మందిరంలో ఎట్లాగరను అన్నారు. ఇప్పుడు వాస్తవానికి బాగా కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చినని మందిరంలోకి వచ్చి బాగా ఆరాధన చేస్తూ ఉంటాడు, సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉంటాడు. మందిరంలోకి రమ్మని ఆహ్వానించాలి కదా. యేసు ప్రభు బాగు చేసినాడు అనేసరికి నువ్వు వద్దురా అని చెప్తున్నారు. చూసారా, వెలివేసినారని ప్రభు విని ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నిన్నెవరు బాగు చేసినారంటే యేసు అంటున్నాడు, కానీ మాట్లాడేది యేసు అని తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నేను ఎవరు బాగు చేసినారు, ఎట్ట బాగు అయినామని చెప్తున్నాడు, కానీ మాట్లాడే ఆయననే బాగు చేసినాడని తెలియదు. ఎప్పుడైతే ప్రభువు నేనే బాగు చేసి చెప్పాడో వెంటనే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన విడవలేదు. చపలేడు దేవునామని చెప్తాడు. ఆయనను విడవక ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న, ఒక గుడ్డివాడు స్వస్థత పొందాడు, ఎవరు బాగు చేశారో తెలియదు, పేరు మాత్రం తెలుసు, యేసు అంటే రక్షకుడు, నన్ను రక్షించాడు, నన్ను స్వస్థపరిచాడు. కానీ అందరూ వెలివేసిన తర్వాత ప్రభు వచ్చాడు. చెప్పిన తర్వాత ప్రభువుతో పాటు అయ్యా నువ్వేనా నన్ను బాగు చేసిందని ప్రభుకు దగ్గరైపోయాడు. ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుని కార్యాలు పొందుకుంటున్నారు, కానీ ప్రభుని వెంబడించట్లేదు. దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు, కానీ ప్రభు కొరకు నిలబడట్లేదు, ప్రభు పని జరిగించట్లేదు. చూసారా, గుడివాడు ఇంకా ప్రభును విడవలేదు. ఇంకా ఒకప్పుడు గుడివాడు ఈరోజు చూపు పొందుకున్నాడు, సమాజం అంతా కూడా వెలివేసింది, కానీ ప్రభు మాత్రం వెలివేశాడంటారా? ఈయన వెలివేసేవాడు కాదు. నువ్వు పాపిరా రాయకు అంటారు అందరూ, కానీ ప్రభు ఏమంటాడా? పాపుల్ని నేను రక్షించడానికి వచ్చాను. చపలోడు దేవునామని. నీలో ఉన్న చెడును బట్టి, నీలో ఉన్నటువంటి చెడు గుణాన్ని బట్టి, నీలో ఉన్న పాపపు గుణాన్ని బట్టి ఎవరు నిన్ను చేరదీయకపోవచ్చు, కానీ నా ప్రభు మాత్రం నిన్ను చేరదీసి నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను తన చేతులతో ఆహ్వానిస్తున్నాడు. రానా నా చేతులకి రా, ఎందుకంటే ఆయన చేతులే నిన్ను తయారు చేశాయి కాబట్టి. రండి ఆ భాగంలోనికి వెళ్దాం, చదువుదాం. మార్కు సువార్త
11వ అధ్యాయం. ప్రభువునకు కావలసినదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపురని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాగిటి కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకే శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దాని పొడుగునా పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయచుండిరి. ప్రియులారా, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతానియకు వెళ్ళెను. ఆయన రావటం పోవటం యెరూషలేమునకు 3 రోజులు అలా వరుసగా జరిగింది. ఆయన యాజకుడుగా కనపరుచుకున్నాడు, ఆయన రాజుగా కనపరుచుకున్నాడు, ఆయన ప్రవక్తగా కనపరుచుకున్నాడు. ప్రియులారా, 3 సార్లు వచ్చి వెళ్ళినాడు. ఆయన న్యాయాధిపతిగా, దేవుని కుమారుడిగా, అయితే సంఖ్యమునకు పునాది రాయిగా ఆయన కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈరోజు అదే దేవుడు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన పని తాను ముగించాడు, తండ్రి చిత్తమే జరిగించాడు. ఇప్పుడు మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చి నాకేం చెప్తాడు, ఏమా పాటలు పాడిన అక్క నువ్వు అని పాటలు పాడిన వాళ్ళను, వాక్యం చెప్పిన వాళ్ళని వాక్యం చెప్పిన వాళ్ళను, ప్రార్థన చేసిన వాళ్ళని ప్రార్థన చేసిన వాళ్ళను, వాళ్ళందరినీ ప్రభు ఏరుకుంటాడు. వాళ్ళందరూ కూడా ఒక క్షణంలో అలా వెళ్ళిపోతారు. అంతేనంటారమ్మా? ఏమమ్మా ఏమో పలకరు? పాటలు పాడినారని, కానుకలు ఇచ్చినారని, వాక్యం భలే చెప్పినావన్నా అని, స్వస్థతలు భలే చేసినావన్నా అని, ఎన్ని చేసినామని అట్లా భక్తి చేసిన వాళ్ళందరినీ తీసుకుపోతాడా? తీసుకుపోడమ్మా? చెప్పండమ్మా. పిల్లారా, మరలా ఒక కొలత కొలుస్తాడు. అందులో కూడా భక్తి చేస్తున్నావు కానీ, పాటలు పాడుతున్నావు కానీ, వాక్యం చెప్తున్నావు కానీ, పరిశుద్ధత. ఆయన ఒకటే కొలత, పరిశుద్ధత. ఆయన కొలిచేది ఒకటే కొలత కొలుస్తాడు. ఇది నీలో లేకపోతే, నీళ్ళలో మునిగిరా, బావిలో మునిగిరా, తొట్లో మునిగిరా, బకెట్లో మునిగిరా, ఏడ మునిగి వచ్చిన నేను పరలోకం చేర్చదు. నువ్వు మునిగి వచ్చినంత మాత్రాన, ప్రభు బలలో చేతులు వేసినంత మాత్రాన, వారం దేవుని మందిరానికి పోయినంత మాత్రాన, దశంభాగాలు నీ పంటలో వచ్చిందంత, నీ బంగారం, నీ ఆస్తుల, నీ కుమారులకు, నీ కుటుంబాలతో దేవునికి ఇచ్చేసిన నిన్ను దేవుడు అంగీకరించడు. నీలో పరిశుద్ధత లేకపోతే, నీలో పరిశుద్ధత అనేది దేవుడు కొలుస్తాడు. ఆయన వస్తాడు, పరిశుద్ధులను తీసుకుపోతాడు. చపలుడు దేవుని నామని మేము పరిశుద్ధులు. సమస్త విషయముల పరిశుద్ధత, మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలో, నడకలో, ప్రతి విషయంలో పరిశుద్ధత ఆయన కొలుస్తాడు. ఇది నీలో కనపడినప్పుడు నువ్వెంత భక్తి చేసినా అలాన్ని మిగిలిపోతావు తప్ప ఆ ప్రభు ఆశించిన విధంగా నువ్వు జీవించలేవు. ప్రభు కోరుకున్న రాజ్యాన్ని నిన్ను స్వతంత్రించుకోలేవు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ మనసును ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇకనైనా నీ బ్రతుకును ఏం చేయాలి? మార్చుకోవాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ తలంపులను మార్చుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మార్చుకున్నది కనపడాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫలానా విషయంలో నేను మార్చుకున్నాను, మునుపు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలాగా ఉన్నాను. మునుపు 4 బూతులు మాట్లాడేవాడిని, ఇప్పుడు 10 బూతులు మాట్లాడేవాడిని. ఇలా ఉండకూడదు. మునుపు గంట సేపు సినిమా చూసేవాడిని, ఈరోజు ఇప్పుడు రాత్రల్లా సినిమా చూస్తున్నాను. ఇలా ఉండకూడదు. నీలో ఉండాలా? పరిశుద్ధత ఉండాలి. నీలో పాపం అనేది అంటకుండా జీవించిన జీవితం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా జీవిస్తావో నువ్వు చేసిన భక్తికి దేవుడు నీకు ప్రతిఫలం భూమి మీద ఇస్తాడు, పరలోకంలో కూడా
ప్రభు రాజ్యములో నీకు స్థానం ఉంటుంది. రెండు త్వరగా వెళ్ళిపోదాం, ముందుకు సాగుదాం. 12వ వాక్యం. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఏమన్నాడమ్మా? మీకు కూడా ఆకలి అవుతుంది, ఇప్పుడు ఆకలి అవుతుంది వాళ్ళు చప్పలు కొడతారా? ఏందమ్మా, ఆకలి కాలేదా? యేసు ప్రభు కూడా ఆకలి వేసింది. ఎవరికైనా మధ్యాహ్నం అయితే ఆకలి వేస్తుంది. మరునాడు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆకలి వేస్తా ఉంది. ఆకలి వేస్తా ఉంటే ఒక చెట్టుకి ఇలా రేపనిగా చూస్తాడు. దూరం నుండి చూస్తున్నాడు. దూరం నుండి చూస్తే కనపడతాయమ్మా పండ్లు ఏమన్నా ఉంటే చెట్టుకు? ఏమొక్క పలకరు. మీరు తలకాల కిందికి వేసి ఉంటే ఇంకా ఆమె ముగించను అన్నట్టుగా ఉంటుంది నాకు. ఇంకా దూరం నుండి చూస్తే కనపడ, కానీ చూసేది ఎవరుంటారు అక్కడ? మనకైతే కనపడదు. సృష్టిని మొత్తాన్ని కలగజేసిన దేవుడికి కనపడితే కనపడ్డా ఆడ పనులు ఉన్నాయి. అయితే అంత దూరం నుండి చూసినాడంట, దగ్గరికి పోయినాడంట, మళ్ళీ వెతికి చూసినాడంట. అంత అవసరం అంటారా? దూరం నుండి చూడటం, దగ్గర పోయి చూడటం, వెతికి చూడటం, ఇది దేవునికి అవసరమా? అవసరం అంటారమ్మా? ఆయన ఆడే కూర్చొని అన్ని చెప్తాడు. ఆయన దానికి అసలు కాయలే లేవు, పళ్ళములే లేవని చెప్పగలడు. అది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ చెట్టును చూసినట్టు చూస్తాడని మనకు అర్థం కావడం కోసం చూశాడు. సభలోడు దేవుని నామని ఆ చెట్టును చూసినట్టుగా నిన్ను నన్ను దూరం నుండి చూస్తాడు, దగ్గరికి వచ్చి చూస్తాడు, వెతికి చూస్తాడు. ఫలములు ఏదైనా ఉన్నాయా లేవా అని. రండి ఆ భాగం చదవండి, త్వర చదవండి. 12వ వాక్యం. మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకని ఇక మీదట ఎప్పటికీ నీ పండ్లు ఎవరును తినకుండా కాది చెకను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20వ వాక్యం చదవండి. పొద్దున వారు మార్గమును పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. ప్రభు ఆకలి ఉంటే వచ్చి చూశాడు, ఏమి లేవు. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయిందంట? మరుసటి రోజు కల్లా ఎండిపోయింది. చెట్టు నాటుకునేది ఎందుకమ్మా? చెట్టు ఎందుకు నాటుకుంటారు? మంచి ఫలములు వస్తే ఆ ఫలములు తిని యజమానుడు తృప్తి పొందడానికి, అంతే కదండి. ఫలములు కానీ చెట్టును ఎవరు నాటుకుంటారు? ఎవరు నాటుకోరు, దాన్ని పెరిగి పడేస్తారు. ప్రభు ఎంతో ఆకలిగా ఉన్నాడు. ఆ ఫలములు, మంచి ఫలములు ఆలోచన చేసి ఆశపడి వచ్చాడు చెట్టు దగ్గరికి. ఫలములు లేవు. మరుసటి రోజుకి అలా చెట్టు బ్రతుకు ఏమైపోయింది? చచ్చిపోయా. అంతే కదమ్మా, చచ్చిపోయా. నీ బ్రతుకు కూడా అంతే. నీలో ఫలములు లేకపోతే చివరికి ఏమైపోతావు? చచ్చిపోతావు. నరకానికి, అగ్నికి ఆహుతి అయిపోతావు. ఇకనైనా నువ్వు బ్రతుకును మార్చుకో. దేవుడు వచ్చి నిన్ను చూసినప్పుడు నువ్వు జీవిస్తూ ఉండాలా, మంచి ఫలముల చేత నింపబడాలా, నిన్ను బ్రతికించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎండిపోతున్నట్టు కనపడినావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? వెంటనే నీళ్లు పోసి, ఎప్పుడు దానికి ఎరువు వేసి, ఏ విధంగా ఒక యజమానుడు బాధ్యత తీసుకుంటాడు, నిన్ను కూడా అలా పెంచుతాడు ఆయన. మొక్కలు మనం ఎలా పెంచుకుంటామో నరులను కూడా దేవుడు అలానే పెంచుతాడు. మనం ఎండిపోవటం దేవుడికి ఇష్టము లేదు. మనం ఫలములు సరిగా కాయలేదనుకోండి, మనం నిండిపోనీయుడు ఆయన. మనం ఆయన వైపు, అయ్యా నేను ఫలించాలి, నాకు సహాయం చేయని ఆయన అడుగుతా ఉంటే ఫలములు వచ్చే విధంగా మనములను ఆయన ప్రభావితంగా, ఆయన ప్రభావం చేత మనము నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నువ్వు మృతుడివి. పేరుకు బ్రతుకుతున్నావంతే నువ్వు మనిషిగా, కానీ నీలో జీవం లేని బ్రతుకు బ్రతుకుతా ఉన్నావు. జీవాధిపతి అయిన యేసు ప్రభు లేని జీవితాన్ని జీవిస్తా ఉన్నావు. చచ్చిన స్థితి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపము అపరాధములు ఏం చేసినాయంట మనిషిని? అంటే చచ్చిపోయిన స్థితి. ఈరోజు నిన్ను బ్రతికించే యేసయ్య ఉన్నాడు, నిన్ను లేవనెత్తే యేసయ్య ఉన్నాడు, నీకు ఘనతనిచ్చే యేసయ్య ఉన్నాడు, నిన్ను ఫలములతో నింపి నిన్ను ఆశీర్వాదించే దేవుడు ఉన్నాడు. తలనుంచడు ప్రార్థన చేస్తాం. ఇకనైనా నువ్వు అడవి గాడిదలాగా కాక, అది స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడని యోబు గ్రంథం 39వ అధ్యాయంలో
అడవి గాడిద కట్లు ఇప్పినవాడెవడని అక్కడ రాయబడి ఉంటుంది. 39వ అధ్యాయం 4-5 వాక్యములలో రాయబడింది. 6వ వాక్యం, నేను అరణ్యమునకు దాన్ని ఇల్లుగానో ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని అన్నాడు. ఉప్పు పర్ర అది దేనికి పనికిరాదు. ఉప్పు పర్ర నిజంగా ఈ పొలము సరిగా పండట్లేదన్నా అంటుంటారు. ఈ పొలము దేనికి పనికిరాదు. నిజంగా ఉప్పు పర్ర ఉన్నా ఏమి 39:5 6లో మాట్లాడుతూ వచ్చినాడు. ఉప్పు పర్ర దానికి నివాస స్థలం అంటే అడవి గాడిద. అయితే ఊరి గాడిదలను దేవుడు కోరుకున్నాడు. ఆ గాడిద మీద ఎవరు ఎప్పుడు కూర్చోలేదు. ప్రభు ఆశపడినాడు, ప్రభు కూర్చున్నాడు, దానికి ఘనతను తెచ్చినాడు. దాని పొడుగుతున్న బట్టలు పరిచి దాని కాలు కింద మోపకుండా ప్రజలందరూ కూడా ప్రభుని గణపరుస్తూ ఆ యొక్క గాడిదకు కూడా ఘనత వచ్చేసింది. ఈరోజు నువ్వు ప్రభును చేర్చుకుంటే నీకు కూడా ఘనత ఉంది. తల్లి, చెల్లి, అక్క, అడవి గాడిద తోలు అని కేక అది వినదంట. అడవి గాడిద అది తిరస్కరించేదంట. ప్రియులారా, ఈరోజు అడవి గాడిద లక్షణాలు నీలో ఉండకూడదు. ఈరోజు గ్రామంలో ఉన్న గాడిద, కట్టబడిన గాడిద, ఎవరు ఎప్పుడూ దాని మీద ఎక్కని గాడిద ప్రభు కోరుకున్నాడు, ఘనతనిచ్చాడు. అది బరువు మోయని గాడిద. బరువు ఎప్పుడు మోయని, ఎన్నడూ కూడా. ఈరోజు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇకనైనా నీ పాపములతో విడిచిపెట్టు. ఇకనైనా నీవు దేవుని మాట విను. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదని నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదని నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా, కన్నులు తెరచినా,
నీ రూపమే కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా, కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి నీవే యేసయ్యా, నా ప్రాణమా నా ప్రాణమా నా ఊపిరి నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా, మాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఒక తీర్మానం తీసుకుంటాం అక్క ఈరోజు. ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను. నిజంగా అడవి గాడిద అది స్వేచ్ఛగా పంచినవాడు ఎవడని రాయబడింది, దాని కట్లు ఇప్పిన వాడు ఎవడని రాయబడింది. అది అరణ్యంలో ఉండేది, అరణ్యమే దానికి ఇల్లు. అంటే మేత లేని స్థలంలో ఉంటా ఉంది. ఈరోజు మేత కలిగిన స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. పచ్చిక కలిగిన చోట్లోనికి ఆయన నడిపించేవాడు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి గాడిద తన కుమారుణ్ణి దేవుడు బలి అడిగితే కట్టెలు మోయడానికి ఉపయోగపడింది గాడిద. దేవుని కోసం బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతూ వచ్చింది, బరువులు మోయడానికి. దేవుని పనిలో సహకరించింది గాడిద. నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? సంసోనును దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఒక గాడిద ఎముక తీసుకొని ప్రియులారా ఆయన అద్భుతంగా ఎముక తీసుకొని చంపిపడేసినాడండి చాలా మందిని. ఎముక ఉపయోగపడుతొచ్చింది. చచ్చిపోయినా కూడా గాడిద ఎముక ఉపయోగపడుతొచ్చింది. గాడిద గురించిన సంగతులు చాలా దేవుని వాక్యంలో రాశారు. గాడిద ఎముక కూడా దేవుని సేవలో, దేవుని చిత్తానికి అది ఉపయోగపడుతొచ్చింది. ఈరోజు నీవు ఉపయోగపడుతున్నావా దేవుని పనిలో? ఈరోజు దేవుని పనిలో ఉపయోగపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, పిల్లరా, ఎద్దు తన కామతు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలులకు తెలియలేదు, నా జనులు యోచింపరు. ఎస్, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది. సొంతవాని దొడ్డి దానికి తెలుసు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు దేవుని గుర్తుపడితే ఎంత మంచిది. దేవుని కోసం ఉపయోగపడిన గాడిదలు ఉన్నాయి. దేవుని కావాలి అంటే ఎమ్మటే లోబడుతూ వచ్చాయి, దేవుని పనిలో సహకరించాయి. గాడిద ఎముక కూడా దేవుని సేవలో వాడబడింది, దేవుని పరిచర్యలో వాడబడింది. అనేక శత్రువులని చంపడానికి సంసోన్ గాడిద ఎముక తీసుకున్నాడు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, నువ్వు కూడా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో అపవాది తంత్రములు కాల్చిపడేయడానికి ఎందుకు నువ్వు సేవలో అంత బలంగా వాడబడకూడదు? దేవునిలో నువ్వు ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చబడకూడదు? దేవుడు నీతోనే మాట్లాడుతాడు. ఒక తీర్మానం తీసుకు ఈరోజు. అయ్యా, గాడిదను, కట్టుబడిన గాడిద నువ్వు కోరుకున్నావు. అట్టి విధంగా నన్ను నువ్వు కోరుకొని నన్ను రక్షించుకున్నావు. నన్ను నీ సొత్తుగా మార్చుకున్నావు. నీ విలువైన రక్తంతో నన్ను కొనుక్కున్నావు, నీ సొత్తుగా మార్చుకున్నావు. నీ బిడ్డగా నన్ను అంగీకరించావు, నీ రాజ్య వారసులుగా మార్చుకున్నావు. నీ పని నేను గాడిద చేసినట్టుగా నేను చేయలేకపోయానయ్యా. బలేర్పించడానికి కట్టెలు బరువులు పోసిన గాడిద, శత్రువులు చంపడానికి ఉపయోగపడిన గాడిద ఎముక చచ్చిపోయినాక కూడా, అయ్యా నేను నీ సేవలో వాడబడేదానికి నాకు సహాయం చేయి, నీ పరిచర్యలో వాడబడేదానికి సహాయం చేయి, నీ పని నేను చేయడానికి నాకు నేర్పయ్యా.
బరువు లేకుండా తిరుగుతున్న గాడిద వలె నేను ఉండకుండా అయ్యా ఒక భారం ఒక బరువు కలిగి అయ్యా నాయన సంఘ విశ్వాసగా సంఘములో సభ్యులుగా దేవుని పనిలో అయ్యా నేను కూడా వాడబడేదానికి నాకు సహాయం చేయ ప్రభువా. ఒక తీర్మానం తీసుకుంటాం ఈరోజు ప్రార్థన చేస్తాం. ఇక ఒక తీర్మానం ఒక తీర్మానం తీసుకో. గుడివాడు ప్రభుని వెంబడించాడు, ప్రభుని తెలుసుకున్నాక వెంబడించాడు. ఈరోజు నీవు పాపములో శాపములో దోషములో లోక సంబంధమైన దేవత మనోనేత్రము గుడితనము కలగచేయక ప్రభు అయిన యేసు ప్రభు విడిపించి ప్రభును చూసే కనులు ప్రభు వినే స్వరము ప్రభుకు ప్రార్థన చేసే నోరు నీకు ఇచ్చాడు. అట్టి ఇచ్చిన దేవుని నువ్వు ఎంత కనపరచాలి, కృతజ్ఞులుగా జీవించాలి. ఈరోజు ప్రభుకు ప్రార్థన చేసే స్థితి దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభు యొక్క బిడ్డగా ఆయన మార్చుకొని నీ స్వరాన్ని ఆయన వింటున్నాడు, నీతో పాటు ఆయన ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో అగ్నిలో ఉన్నా కూడా దేవుడు విడిచిపెట్టలేదు, తన పిల్లలతోనే వచ్చి తిరిగినాడు. నువ్వు ఉంటున్న కష్టాలన్న దేవుడు చూడటం లేదు అనుకుంటున్నావేమో, ఆయన ఉన్నాడు. అందు కష్టాలున్నా నువ్వు నష్టపోకుండా ఉండడానికి కారణం దేవుడే. నువ్వు శ్రమలలో ఉన్నా నువ్వు నశించిపోకుండా దేవుడే కాపాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని కాపుదలే. ఈరోజు నువ్వు నెమ్మదిగా ఉంటున్నావంటే అది దేవుని కాపుదలే. ఎందరికో లేని ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు గుర్తుపట్టట్లేదు? ముగ్గురు నేస్తే నలుగురు తిరుగుతున్నారు, కారణం దేవుడు వచ్చాడు. అక్కడ దేవుడు తన కాపుదల ఉంది. ఈరోజు నీకు కూడా అటువంటి కాపుదల ఉంది. నీ కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యలా అవి నిన్నేం చేయలేవు. నీ చుట్టుపట్ల అన్ని నీకు వ్యతిరేకతలా అవి నిన్నేం చేయలేవు. ప్రభు నీ పక్షాన అన్నాడు. ఒక తీర్మానం తీసుకో. ఈ రోజు నుండి ప్రభు నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు నేను జీవిస్తాను. ప్రభు శరీరం ప్రభు రక్తం మన మధ్యలో ఉంది. ప్రార్థన చేస్తాను, అయోగ్యంగా చేతులు వేయకూడదు. ప్రభా సర్వాన్ని మాటతో కలగచేసి నన్నైతే నువ్వు చేతులతో తయారు చేసుకొని ఎంతో విలువైన వ్యక్తిగా నన్ను చూస్తున్నావు. నీకు వందనాలయ్యా. విలువలేని నాకు విలువనిచ్చావు. ఎస్, నీ రక్తం ద్వారా మహిమలో ఉండవలసిన దేవుడు భూమి మీదకి దిగి వచ్చి నన్ను విలువగా చూసుకున్నావు. నీకు స్తోత్రాలయ్యా. ఎవరు నన్ను విలువగా చూడలేదు కానీ నువ్వు నన్ను విలువగా చూసావయ్యా. నీకు వందనాలయ్యా. చిన్న ఆరాధన చేసుకుంటావు నీ మనసులో. ఆరాధనకి యోగ్యుడానికి స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. విలువలేని నాకు, పాపములో ఉన్న నన్ను, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్న నన్ను, నీకు దూరం అయిపోయిన నన్ను వెతికావు, రక్షించావు, నీ రక్తం ద్వారా కొనుక్కున్నావు. నీకు వందనాలు ప్రభు. వందనాలు ప్రభు అంటే చాలా ఆయన సంతోషపడతాడు. నీకు వందనాలు యేసయ్య అంటే ఆయన సంతోషపడతాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపుకునే రాత్రి ఒక రొట్టెనెత్తుకొని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు సెలవిచ్చిన ప్రార్థన. దయగిలిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనములు, స్తోత్రం. మీరు అప్పగింపుకుని రాత్రి ఒక రొట్టెనెత్తుకొని, మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని చేయడం సెలవిచ్చు. నీకు స్తోత్రాలయ్యా. నా శరీరం నీ నా రక్తం తాగోడు నిజము, నిత్య జీవము గలవాడు, అంత్య దినం నేను లేపుతానని సెలవిచ్చినావు. త్వరగా రాయడానికి సిద్ధంగా ఉన్న దేవానికి స్తోత్రాలు. మీ బిడ్డలను నీ సాక్షులుగా నిలబెట్టుకొని బలపరచమని, మీ శరీరాన్ని తీసుకుంటున్న ప్రతి బిడ్డను బలపరచమని, ఈ శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన ప్రభు యొక్క శరీరం మన మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెం పుచ్చుకొని ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా యేసునాదా స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. హల్లెలూయా యేసునాదా స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. మహిమ సింహాసనము కోటి దూతల గణము, మహిమ సింహాసనము కోటి దూతల గణము. విడువబడని భాగ్యము, విడువబడని భాగ్యము వదలిన ప్రభు స్తోత్రముల్
వదలిన ప్రభు స్తోత్రముల్ హల్లెలూయా యేసునాథ స్తోత్రముల్. కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే, కల్వరి గిరియందే మాకు విడుదల కలిగే. ప్రేమ సాత్యమునందు యేసే, ప్రేమ సాత్యమునందు యేసే విసరబడనే పిండి వలెనే, విసరబడనే పిండి వలెనే. హల్లెలూయా యేసునాథ స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. హల్లెలూయా యేసునాథ స్తోత్రముల్ చెల్లింతుమయ్యా. హల్లెలూయా. ప్రభువైన యేసు తన భోజనమైన పిమ్మట మరొక పాత్ర ఎత్తుకొని, నా రక్తం వలన కొత్త నిబంధన దీనిలో త్రాగునప్పుడన్నా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సెలవిచ్చును. ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసు ప్రభునికి స్తోత్రాలు. రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరు అయోగ్యంగా చేతులు వేయకుండా సాయం చేయండి. రక్తాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, నేను మరణం వరకు నమ్మకంగా నీ సాక్షులు బిడ్డలు ప్రభు నీ సాక్షులు నిలబడాలి సాయం ప్రభువా, నేను మనకి మహిమ వచ్చిండే కార్యం ప్రతి బిడ్డను స్థిరపరిచి బలపరిచి జీవించండి. క్రీస్తు యేసునామమున నడుచున్నాను తండ్రి. ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం మన మధ్యలోనికి వస్తుండగా కొంచెం కొంచెం పుచ్చుకొని పక్కన వారికి ప్రభు రక్తం దేవునికి స్తోత్రం. పాడుతుండగా అందరూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన చీటను తొలగించెను,
తప్పించెను మన చీటను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా ఎల్లెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా ఎల్లెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 హల్లెలూయా. ప్రభు శరీరం ప్రభు రక్తం మిగిల్చబడింది. ప్రార్థన చేస్తాం. తగిలిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మీ శరీరం మీ రక్తం ఇంకా మిగిల్చబడింది అయ్యా. తండ్రి నాయన ఎందరో ప్రజలు ఇంకా వాక్యం వింటున్నారు, అంగీకరించట్లేదు అయ్యా. వారు అంగీకరించినట్టుగా వారి మనసులు మార్చండి అయ్యా. వారందరూ కూడా మోక్ష మార్గం పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నట్లుగా అయ్యా. వారిలో ఉన్న కుటుంబాలలో శోధనలు శ్రమలు ఇబ్బందులు సైతాన్ని తొలగించి తండ్రి నాయన ఆ కట్టబడినటువంటి గాడిదను మీరు కోరుకొని ఘనతనిచ్చినట్టుగా ప్రతి బిడ్డలలో ప్రభువా నాయన అయ్యా నేను రక్షించి కాపాడమని ప్రార్థన చేయొచ్చు. ఈ గ్రామ ప్రజలు ఎవరూ నశించిపోకుండా అందరినీ రక్షించమని చేరువచ్చిన బిడ్డల కుటుంబాలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చి అభివృద్ధి పరచమని చేతి నిండా పనులను అనుగ్రహించి మీ బిడ్డలను పగలు ఎండ దెబ్బని తగలకుండా కాపాడి మీ బిడ్డలను భద్రపరిచి మీ బిడ్డలందరినీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. సంఘము వృద్ధి చెందడానికి సంఘములో పరిచర్యను ఇంకా ప్రభువా నమ్మకమైన వారు ఇంకా పరిచర్యలో సాక్షులుగా నిలిచి అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగా మీరు సహాయం చేయమని ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతిదీ మీరు సమకూర్చమని ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ గృహం ఇచ్చిన కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు దీవించండి. పిల్లలు చదువుతుండగా చదువులో మీరు తోడుగుండి వారు చక్కని ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళేదానికి సహాయం చేయమని సిస్టర్కి బ్రదర్కి మంచి ఆరోగ్యం కుటుంబానికి ఆశీర్వాదం అనుగ్రహించమని తండ్రి నీ నామం పేరిట చేర్చుకున్న వారిని మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మీ బిడ్డలో ఉచితంగా ప్రభావ మేము ఉండడానికి ఇక్కడ సహాయం చేస్తూ వచ్చారు. కుటుంబాన్ని మీరు దీవించమని ప్రత్యేకంగా ఇక్కడ సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రభావ మందిరం కట్టబడుతున్న మందిరం విషయంలో ప్రభు చూపండి. వీరారెడ్డి పరిచర్య ప్రభానైన యాలూరు పరిచర్య నంద్యాల పరిచర్య మీ చేతులకు అప్పచెప్తున్నాను. సహాయం చేయమని ప్రతిదీ మీ నామానికి మహిమోచిత కార్యం క్రీస్తు యేసు నామములో నడుచున్న తండ్రి. అందరూ లేచి నిలబడి పరిచర్య కోసం సిద్ధపరచబడిన కానుకలు సమర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా యేసయ్యా నిన్ను చూడాశయ్యా యేసయ్యా నిన్ను చూడాశయ్యా రావయ్యా యేసయ్యా రయమునా రావయ్యా యేసయ్యా రయమునా రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా చూడక ఎందరు గనులున్నారు ధరలోనా చూచుటకెన్నో వింతలున్నవి భువిలోనా
అందరు కనులున్నారు ధరలోన. ఏమి చూచినా ఎవరే చూచిన ఫలమేమి, ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, నా రూపమే మారునంట నిన్ను చూసు వేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చు వేళ, నా రూపమే మారునంట నిన్ను చూసు వేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చు వేళ. అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా, అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా, అందున సర్వ సంపదల్ని నా సొంతమయ్యా, అందుడు సర్వ సంపదలు నా సొంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, అమూల్యమైన రక్తముతో అలంకరింపబడి, అమూల్యమైన రక్తములతో అలంకరింపబడి, గొర్రె పిల్ల దీపకాంతితో ప్రకాశించుతున్నా, గొర్రె పిల్ల దీపకాంతితో ప్రకాశించుతున్నా, అంధకారమే లేని ఆ దివ్య నగరమందు, అంధకారమే లేని ఆ దివ్య నగరమందు, అవధులేని ఆనందముతో నీతో ఉండెదను, అవధులేని ఆనందముతో నీతో ఉండెదను. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథా వేగమెరా రమ్ము, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా నిన్ను చూడాశయ్యా, యేసయ్యా నిన్ను చూడాశయ్యా. రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రయమునా. హల్లెలూయా. అందరం కూర్చున్నాం ప్రియులారా. ఇంతకన్నా కానుకల గురించి ప్రార్థన చేసి ముగిస్తాం ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవ యేసు ప్రభువునికి స్తోత్రాలు. మీ ప్రియబిడలు ప్రేమతో గుప్పిలు ఇప్పించిన కానుకను దీవించండి. కానుకను మీరు ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు, వారి కుటుంబాలలో ఉన్న సమస్యలు, వారి శరీరాల్లో దాగిన అనారోగ్యం మీరు ఎరిగిన దేవుడు. తండ్రి, మీ బిడ్డలను బాగు చేయండి, మీ బిడ్డలను స్వస్థపరచండి. ప్రేమపూర్వకం గుప్పిళ్ళు ఇప్పించిన కానుకకు ప్రతిఫలంగా మీ బిడ్డలపైకి దీవెన పంపించండి. ప్రభువాని కుమారుడిగా ప్రార్థన చేయొచ్చు. మీ బిడ్డలను మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి బలపరచమని, ఈ పరిచర్య కోసం శ్రమ పడుతున్న, కష్టించి ప్రార్థన చేస్తున్న, కన్నీరు కాస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోమని, ఈ పరిచర్యలో, ఈ సేవలో ప్రభు పాలు పంపున్న ప్రతి హస్తాన్ని మీరు బలపరచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఆయన సన్నిధి, ఆయన సమాధానం, ఆయన వెలుగు మనందరికీ తోడై నడిపించబడదుము గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఇద్దరు వెళ్ళి ఆ వంట పాత్రలు తీసుకుని ఇక్కడికి వెళ్ళాము. అందరూ ఒకేసారి కూర్చోండి. అందరూ ఒకేసారి కూర్చుంటే అందరికీ భోజనాలు వడ్డించినాక ప్రార్థన చేస్తాం. అందరూ ఒకేసారి తినేటట్లుగా ప్లేట్లు అందరికీ ఉన్నాయి కాబట్టి మీరందరూ వరుసగా ఇలా 2 లైన్లు కూర్చోండి. వడ్డించే వాళ్ళు 2 కానీ 3 కానీ వెళ్ళి ఆ పాత్రలను తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే అందరికి ప్లేట్స్ ఇవ్వండి. ముందు అందరికీ గ్లాసులు నీళ్ళు పోయండి.
భోజనం ఒకళ్ళు, తర్వాత సాంబార్ ఒకళ్ళు, అందరూ వడ్డిస్తూ ఉంటే అందరు ప్లేట్లో త్వరగా ప్రార్థన చేస్తాం, అందరూ ఒకేసారి తినాలి. కాబట్టి ఆ విషయాన్ని మీరు అందరు కూర్చుంటే మీ దగ్గరికి వస్తాం, వరుసగా వచ్చి ప్రార్థన చేస్తాను. అలోపు ప్లేట్లు ఆయన తీసుకొని వచ్చారు, పెట్టండి, గుర్తుపట్టండి. అందరు లైన్లో 2 లైన్లలో కూర్చోవాలి, ఇటొకరు కూర్చోండి సరిపోతుంది. ఇక్కడైతే గాలి బాగుతూ ఉంటుంది.